వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఏపీలో లడ్డూ వివాదం కీలకంగా మారిపోయింది. అసలు అంటే సెప్టెంబర్ 18వ తేదీ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారో ఆ ప్రకటన తర్వాత మొత్తం కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలామంది పీఠాధిపతులు అలాగే చాలామంది హైందవ భక్తులందరూ కూడా బయటకు వచ్చారు. వాళ్ళందరూ కూడా నిరసనలు ప్రదర్శించారు. అలాగే టీటీడీ ఈఓ ప్రస్తుత టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా 20వ తేదీ ఇలా కొవ్వు కలిసింది అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు నెయ్యిలో మిక్స్ అయింది అనేది ప్రధానంగా అలిగేషన్. అంటే టీటీడీ లడ్డు తయారీకి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేది అలిగేషన్ అనమాట. సో దీని మీదే హిందూ భక్తులందరూ కూడా భగ్గుమంటూ ఉన్నారు. ఏపీలో మొత్తం ఇది కీలకంగా మారిపోయింది. మరోవైపు అటువంటిది ఏమీ జరగలేదని వైసీపీ వాదిస్తూ వస్తోంది. తీరా దీనికి సంబంధించి ఎంపీ వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారు కదా, ఆయన దీన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇది జరగలేదు అని. అదేవిధంగా బీజేపీకి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ రెండు పిటిషన్ల మీద ఈరోజు వాదనలు జరిగాయి. అంటే సెప్టెంబర్ 30వ తేదీ వాదనలు జరిగాయి. సో ఈ వాదనలకు సంబంధించి ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూద్రా ప్రభుత్వం తరపున వాదించారు. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది అని చెప్పవచ్చు. ఓ విధంగా ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. ప్రధానంగా 4 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. ఆ నెయ్యిలో కల్తీ అంటే జంతువులకు సంబంధించి ఫిష్ ఆయిల్ కావచ్చు, లేదంటే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు మిక్స్ అయింది అనేది ఆరోపణలు అయినప్పుడు ఈ ఆరోపణల మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా మీరు ఈ విధంగా చెప్పారు కాబట్టి, సిట్ దర్యాప్తుకు ఆదేశించారు కాబట్టి దర్యాప్తు జరగలేదు, నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది రూఢీ కాలేదు. అలాంటి సమయంలో ప్రకటన ఏ విధంగా చేశారు, మీడియా ముందుకు ఎందుకు వచ్చారని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా ల్యాబ్ టెస్ట్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? గాజియాబాద్ కానీ మైసూర్లో కానీ ల్యాబ్స్ ఉన్నాయి కదా, అక్కడికి పంపించి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? దేవుడిని రాజకీయాల కోసం ఎందుకు వాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా జూన్లో ఈ ఇన్సిడెంట్ జరిగితే సెప్టెంబర్లో దీన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది అని కూడా అడగడం జరిగింది. సిట్ విచారణ జరగకుండా, ప్రధానంగా సిట్ విచారణ జరిగి నిజంగా జరిగిందా లేదా అనేది తెలియకుండానే దీని మీద ఎందుకు ముందుకొచ్చి చెప్పడం జరిగింది అనేటువంటి ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉంటే బాగుంటుంది కదా అనే విధంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్రంగా మారిపోయాయి. దీని మీదనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల స్పందించడం జరిగింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందించారు. నిజంగా దీని మీద సుప్రీంకోర్టు విచారణ జరగాలి, సిట్ బృందంతో కాదు విచారణ, సుప్రీంకోర్టుతో చేస్తేనే న్యాయాలు కరెక్ట్గా జరిగిందా లేదా అనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఇది చాలా కీలకమైనటువంటి సెన్సిటివ్ అయినటువంటి విషయం అనేది అందరికీ తెలిసిందే. ప్రధానంగా దీని మీదే గతంలో జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు, ప్రాయశ్చిత్త దీక్షకు ఉపక్రమించారు. టీటీడీకి సంబంధించి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా జరిగాయి. అదేవిధంగా చాలామంది ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు. స్వామి క్షమించని చెప్పి తిరుమల శ్రీవారిని వేడుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజంగా జరిగిందా లేదా అనేది వెలికి తీయక ముందే ఇలా ప్రకటన చేయడం కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని అయితే సుప్రీంకోర్టు వ్యక్తం చేయడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీకి ఈ కేసుకు సంబంధించి వాయిదా వేయడం జరిగింది. సో అక్టోబర్ 3వ తేదీ ఎలాంటి వాదనలు జరుగుతాయి ఏంది అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికి లడ్డూకు సంబంధించి ప్రస్తుతం వరకు మనకు ఉండేటువంటి అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.